ఐపీఎల్ 18వ సీజన్లో పలువురు స్టార్ ప్లేయర్స్ పై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా జాతీయ జట్టుకు దూరమైన సీనియర్ ఆటగాళ్లు సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశమే. ఈ నేపథ్యంలో గత ఏడాదంతా జట్టుకు దూరమై ఛాంపియన్స్ ట్రోఫీతో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ మళ్ళీ టీమిండియాలో తన ప్లేస్ సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ తరపున తొలి మ్యాచ్లో అద్భుతమైన పవర్ హిట్టింగ్తో తన సత్తా చాటుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంలో శ్రేయస్ 42 బంతుల్లో 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో కీలక పాత్ర పోషించాడు. 5 4లు 9 సిక్సర్లతో చెలరేగిన శ్రేయస్ తన జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఈ క్రమంలో సెంచరీ గురించి కూడా ఆలోచించకుండా గొప్ప నాయకుడు అనిపించుకున్నాడు. తాజాగా శ్రేయస్ ఇన్నింగ్స్పై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. గత ఏడాది కాలంలో బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ ఎంతో మెరుగయ్యాడని గంగూలీ ప్రశంసించాడు. 3 ఫార్మాట్లకు రెడీగా ఉన్నాడని అంచనా వేశాడు. శ్రేయస్ను టెస్ట్ టీ20ల్లో ఆడించేలా గంభీర్ చొరవ చూపాలనే అర్థం వచ్చేలా బీసీసీఐని గంగూలీ ట్యాగ్ చేశాడు. లెంత్ విషయంలో కొన్ని సమస్యల తర్వాత అతని ఇంప్రూవ్మెంట్ చూడడం గొప్పగా ఉందంటూ దాదా ఎక్స్లో పోస్ట్ చేశాడు. టీమిండియా వన్డే జట్టులో కీలక ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ కొనసాగుతున్నాడు. కానీ టెస్టులు టీ20ల్లోకి వచ్చేసరికి మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదు. గత ఏడాది తన కెరియర్లో శ్రేయస్ చాలా ఒడిదుడుకులు చూశాడు. జాతీయ జట్టులో చోటు కోల్పోవడమే కాదు, బీసీసీఐ చెప్పినా దేశవాళీ క్రికెట్లో ఆడలేదని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి వేటు తప్పలేదు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ను విజేతగా నిలిపిన శ్రేయస్ కష్టాన్ని ఎవరూ గుర్తించలేదు. అయితే కింద పడ్డ ప్రతిసారి బలంగా పైకి లేచి శ్రేయస్ మరోసారి అలాగే పుంజుకున్నాడు. 2023-24 సీజన్లో ముంబైని రంజీ టైటిల్ దిశగా నడిపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో కోహ్లీ గాయం కారణంగా వచ్చిన ఛాన్స్ను శ్రేయస్ వదలలేదు. అదే ఊపులో ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఐపీఎల్ కొత్త ప్రయాణం స్టార్ట్ చేశాడు. తొలి మ్యాచ్లోనే అజేయంగా 97 పరుగులతో సత్తా చాటాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్లో 6000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. 218 ఇన్నింగ్స్ల్లో 6071 పరుగులతో ఈ ఘనత సాధించిన 15వ భారత ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. గతంలో కోల్కతా నైట్ రైడర్స్కు టైటిల్ సాధించి పెట్టిన ఈ ముంబై బ్యాటర్ ఇప్పుడు పంజాబ్కు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాడు. కెప్టెన్సీలోనూ తనదైన ముద్ర వేశాడు. పంజాబ్ కింగ్స్ తరువాతి మ్యాచ్లో ఏప్రిల్ 1న లక్నో సూపర్ జైంట్స్తో తలపడనుంది.